హలో అండి. ఈ వీడియోలో లవ్ స్టోరీ ఇన్ ద 1970s నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే నెక్స్ట్ డే వచ్చేసి మిస్ సుక్సు మళ్ళీ వర్కర్‌లా రెడీ అయ్యి రూమ్ నుండి బయటకొస్తుందనమాట. ఈఫెంగ్ అలాగే లింగే చూసి షాక్ అయిపోతారు. "ఏంటమ్మా మీరెక్కడికెళ్తున్నారంటే" "ఎక్కడికేంటి? నన్ను మళ్ళీ వర్క్ చేయమని చెప్పి ఫ్యాక్టరీ అసైన్ చేశారు కదా! వర్క్ చేయడానికి వెళ్తున్నానని" చెప్పేసి చాలా గర్వంగా వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే లియు మిస్ గ్జూని అందరికీ పరిచయం చేస్తుందనమాట. "మాకు ఎలాగో తెలుసు కదా! మాకు చాలా హ్యాపీగా ఉంది. మిస్ గ్జూ మళ్ళీ ఇక్కడికి రావడం" అని చెప్పి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక ఆమె వర్క్ ఆమె అక్కడ కంటిన్యూ చేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో మన ఫ్యాంగ్ వచ్చేసి తన సిస్టర్‌ని మీట్ అయ్యి పేరెంట్స్ వస్తున్నారు. సో, నేను ఇక్కడికి టికెట్ తీసుకున్నాను. నువ్వు కూడా వస్తావా? అంటే తనేమో ఎప్పుడూ వాళ్ళని దూరంగా విడిపోయాను కాబట్టి నాకు రావాలని లేదు అంటే, ఇదంతా కాదు టికెట్ నీకు ఇస్తున్నాను రావాలంటే రా. నువ్వు తప్పకుండా రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ రోజు ఆఫ్టర్‌నూన్ మిస్ గ్జూ వచ్చేసి అక్కడ కాఫెటేరియాలో కూర్చొని తింటూ ఉంటే ఎవరు తనతో రారనమాట. ఫెయినీ అది అబ్జర్వ్ చేసి తను వెళ్లి పక్కన కూర్చొని మిస్ గ్జూకి థాంక్ యూ చెప్తుంది. ఎందుకు అంటే నన్ను అలౌ చేశారు కదా! అక్కడికి వెళ్ళడానికంటే నేను ఫ్యాక్టరీ పాలిసీ ఫాలో అయ్యాను అంతే అన్నట్టు తను చెప్తుందనమాట. ఫెయినీ ఫ్రెండ్స్‌ని కూడా అక్కడ కూర్చోమని చెప్పి మిస్ గ్జూకి ఒంటరితనం లేకుండా చేస్తుంది. ఫుడ్ అయిపోయిన తర్వాత మిస్ ఇగ్జూ బయటకు వెళ్తూ ఉంటే అప్పుడే వాళ్ళ అబ్బాయి ఈఫెంగ్ వచ్చేసి మిస్ ఇగ్జూతో ఇలా మాట్లాడుతూ ఉంటారు. మన బాస్కెట్‌బాల్ టీమ్‌ని డిస్మాంటిల్ చేశారంట. ఇప్పుడు ఎవరు బాస్కెట్‌బాల్ ఆడడానికి లేదు అంటే మరి ఏం చేస్తున్నారంటే అందరిని వేరే వేరే డిపార్ట్మెంట్‌కి రీఅసైన్ చేశారు. ఓన్లీ కాఫెటేరియా అండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్సే ఖాళీ ఉన్నాయి. నాకేం చేయాలో అర్థం కావట్లేదంటే మరి ఏదో ఒకటి జాయిన్ అయిపో అంటే అవి చాలా చీప్ అందులో నేను ఎలా జాయిన్ అవ్వనంటే చీప్ ఏంటి కాఫెటేరియా అందరికీ ఫుడ్ పెట్టడం ఒకరోజు ఆకలితో ఉంటే తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో ఏదో ఒకటి జాయిన్ అవ్వు ఎందుకు అంతలా థింక్ చేస్తున్నావు అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్పేసి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే వచ్చేసి ఫాంగ్ ఇంకా ఫెయినీ రైల్వే స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఫాంగ్ వాళ్ళ నాన్న వాళ్ళ పేరెంట్స్‌ని తీసుకురావాలని చెప్పి పిక్ చేసుకోవాలని చెప్పి చెప్పాడు కదా! సో, తన సిస్టర్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు. తను వస్తుందేమో అని చెప్పేసి ఎంతసేపు వెయిట్ చేసినా ట్రైన్ కూడా వస్తుంది. బట్ తన సిస్టర్ రాదనమాట ఫెయినీ. ఏమో ఇక తను రాదేమో బిజీ ఏమో మరి ట్రైన్ వెళ్ళిపోతుంది నువ్వు ఎక్కేసేయి. ఒకవేళ నీకు అక్కడ ఉండాలనిపిస్తే ఫ్యూ డేస్ అక్కడే ఉండి హ్యాపీగా గడిపిరండి అన్నట్టు ఫెయినీ చెప్తుందనమాట. ఫాంగ్ ఓకే అని చెప్పేసి బాయ్ చెప్పేసి ట్రైన్ ఎక్కేస్తాడు. బట్ తన సిస్టర్ వస్తుందనమాట. అక్కడ దూరంగా ఉండి తను కూడా లగేజ్ తెచ్చుకుంటుంది. బట్ ఎందుకో తన మనసు ఒప్పుకోదు వెళ్ళడం. అందుకే అక్కడ నిలబడి చూస్తుంది కానీ ట్రైన్ ఎక్కదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫాంగ్ ఆ ప్లేస్‌కి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ కోసం వెతుకుతూ ఉంటాడు ఎక్కడున్నారా అని చెప్పేసి. అప్పుడే ఎవరో లోపలికొస్తారనమాట. కొంచెం ఏదో లగేజ్ తోటి. సో, వాళ్ళని చూసి ఫాంగ్ గుర్తుపట్టి వాళ్ళ పేరెంట్స్ అని చెప్పేసి, అమ్మ, నాన్న అని చెప్పేసి అనగానే వాళ్ళ నాన్నగారు ఒక్కసారొచ్చి, "నువ్వు మా అబ్బాయివేనా? ఫాంగ్‌వేనా?" అంటే అవునని చెప్తాడనమాట. వాళ్ళ అమ్మగారు గట్టిగా హగ్ చేసుకుంటారు. చాలా ఎమోషనల్ అయిపోతారు. "నువ్వు చాలా పెద్దోడివైపోయావు" అని చెప్పేసి. పెళ్లి బొమ్మ చూయించి తినే నా వైఫ్ అన్నట్టు, తను మీకోసం అక్కడ వెయిట్ చేస్తుంది అన్నట్టు చెప్తాడు. మరి నీ సిస్టర్ సంగతేంటి? తనేం చేస్తుందంటే, తను కూడా ఇప్పుడు మంచిగా మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయింది. తన హస్బెండ్ ఒక డాక్టర్ కూడా అన్నట్టు చెప్తాడనమాట. మీరేం బాధపడకండి. తను చాలా బిజీగా ఉండి రాలేదు. అంతే మీరంటే ఇష్టం లేక కాదు అన్నట్టు ఇలా కవర్ చేస్తాడు. సరే అని చెప్పేసి మేము వెళ్లి ప్యాక్ చేసుకుంటాం అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ లోపలికి వెళ్తారు. నెక్స్ట్ సీన్‌లో ఫెయినీ వాళ్ళ బ్రదర్‌ని అక్కడ కాఫెటేరియా హెడ్ ఉంటాడు కదా! అతను పిలిపించి ఇలా చెప్తాడనమాట. "కాఫెటేరియాలో ఆపర్చునిటీస్ ఉన్నాయి జాయిన్ అవుతావా?" అంటే "తప్పకుండా బట్ నన్ను డిస్మిస్ చేశారు కదా! ఫ్యాక్టరీ నుండి" అంటే "లేదు లేదు నేను న్యూ వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ చంద్‌తో మాట్లాడాను. నీ వర్క్ చాలా చేస్తావని చెప్తే ఆయన ఒప్పుకున్నారు. నువ్వు జాయిన్ అవ్వచ్చు" అంటే "నిజంగానే నాకు చాలా హ్యాపీగా ఉంది. తప్పకుండా జాయిన్ అవుతా" అన్నట్టు చెప్తాడనమాట. బట్ ఇంతకుముందు ఇచ్చినట్టు పే ఉండదు అంటే "పర్లేదు అయినా నేను జాయిన్ అవుతాను" అని చెప్పేసి సో, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంటికి తీసుకువెళ్ళి ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదో తీసుకెళ్తాడనమాట వాళ్ళ పేరెంట్స్‌కి చెప్తాడు నేను రీఅసైన్ అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు సో, ఇంకా గొప్ప డిపార్ట్మెంట్‌కి రీఅసైన్ అయ్యాడేమో అని చెప్పేసి అడిగితే కాఫెటీరియా అని చెప్పగానే కాఫెటీరియా ఏంటి? అలా ఎలా రీఅసైన్ చేస్తారు? నేను వెళ్లి మాట్లాడతానంటే, "ఒక్క నిమిషం ఉండండమ్మా నేను మీతో చెప్పలేదు కదా! పబ్లిక్ డివిజన్ నుండి నన్ను ఎప్పుడో రిజైన్ చేసి వచ్చేసాను" అంటే, "ఇదెప్పుడు జరిగింది? నాకెందుకు చెప్పలేదు?" నేనక్కడ మోర్ ఫిట్ కాదు. అందుకే నాకర్థమైంది. నాకు అదంతా రాదు. నాకు కాఫెటేరియాలో వర్క్ చేయడమే వచ్చు. నాకిక్కడ జాబ్ రావడమే నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నట్టు చెప్తాడు. వాళ్ళ అమ్మగారు పక్కనే ఉన్న తన వైఫ్‌ని అడుగుతుందనమాట. "ఇదంతా నీకు ఓకేనా?" అంటే తన ఇష్టమైంది తను చేస్తున్నాడు. నాకేం ప్రాబ్లమ్ లేదు అన్నట్టు తను చెప్తుంది లిన్‌మయి. ఏంటో ఇదంతా నాకైతే అర్థం కావట్లేదు. నాకైతే చాలా కోపంగా ఉందని చెప్పేసి కోపంగా బయటికి వెళ్తే లిన్‌మయి కూడా ఇతను తెచ్చింది తీసుకువెళ్ళి మేము వెళ్లి కుక్ చేస్తామని చెప్పి బయటికి వెళ్తుందనమాట. సో, ఇంతలో వాళ్ళ నాన్నగారు "పర్ఫెక్ట్ నీకక్కడే జాబ్ పర్ఫెక్ట్ అని చెప్పి నాకనిపిస్తుంది" అన్నట్టు వాళ్ళ నాన్నగారు పొగుడుతుంటే బయట నుండి వాళ్ళ అమ్మగారు "నోరు మూసుకోండి" అని చెప్పి గట్టిగా అరుస్తుంది. నెక్స్ట్ డే నుండి ఫెయినీ వాళ్ళ బ్రదర్ కాఫెటేరియాలో రిపోర్ట్ చేస్తారనమాట. అదే రోజు నుండి ఈఫెంగ్ కూడా జాయిన్ అవుతాడు. సో, ఈఫెంగ్‌ని అలాగే ఫెయినీ వాళ్ళ బ్రదర్‌ని అక్కడ అందరికీ ఇంట్రొడ్యూస్ చేస్తాడు.
ఫైని వాళ్ళ బ్రదర్ ఏమో చాలా ఎక్సైటింగ్‌గా ఉంటాడనమాట. ఈఫెంగ్ మాత్రం చాలా లో స్పిరిట్‌తో ఉంటాడు. ఎందుకంటే ఇలాంటి చీప్ జాబా నేను చేసేదని చెప్పి అలా అనుకుంటాడు. సో, సర్వ్ చేసేప్పుడు కూడా సరిగ్గా పట్టడనమాట. అంతా బాక్స్‌లో నుండి బయటికెళ్ళడం అలా వేస్తూ ఉంటాడు. ఫైని కూడా లైన్‌లో నిలబడినప్పుడు ఈఫెంగ్ అది అబ్జర్వ్ చేసి, ఈఫెంగ్ అని చెప్పి అబ్జర్వ్ చేసి ఫైని ఈఫెంగ్‌తో ఇలా మాట్లాడుతుంది. "నువ్వు బాస్కెట్‌బాల్ ఆడే అప్పుడైనా సరే, ఫుడ్ సర్వ్ చేయడం అన్నా 2 ఈక్వలే. ఇక్కడ బాడీని సర్వ్ చేస్తావు. అక్కడేమో స్పిరిట్‌ని అన్నట్టు తను చెప్తుందనమాట. ఏది తక్కువ కాదు. మనందరం ఇప్పుడు యూనిటీగా ఉండి అన్నీ కలిసి చేయాలి అన్నట్టు కొంచెం తనకి మోటివేషన్ ఇస్తుంది. ఈవెన్ కొంచెం మోటివేటెడ్‌గా ఫీల్ అవుతాడు. అవును ఇది కూడా ఏం తక్కువైన జాబ్ కాదని చెప్పేసి, చీప్ ఏం కాదు అన్నట్టు ఫీల్ అవుతాడు. పీపుల్‌కి ఫుడ్ సర్వ్ చేయడం. ఫైనీకి తను బాగా ఎక్కువ మీటేసిస్తాడనమాట. నెక్స్ట్ లైన్‌లో లెన్ ఉంటే లెన్‌కి కూడా మీటేస్తాడని చెప్పి తను ఎక్స్‌పెక్ట్ చేస్తే అసలు మీటేయడనమాట. ఓన్లీ ఒక పీసే ఇస్తాడు. అదేంటంటే, "నా ఇష్టం కావాలంటే వచ్చి నువ్వే సర్వ్ చేసుకో మర్యాదగా వెళ్ళు" అని చెప్పేసి తను వెళ్ళిపోమని చెప్తాడు. ఫెయిని లంచ్ చేసేప్పుడు అప్పుడే తన బ్రదర్ వస్తాడనమాట. "మీరిక్కడేం చేస్తున్నారంటే, నేనిక్కడే వర్క్ చేస్తున్నాను ఇక కాఫెటేరియాలో. సో, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ డిషెస్‌ని కూడా నేనే మీరు తిన్నాక ఫీడ్‌బ్యాక్ నాకు చెప్పండి" అంటే ఫెయిని ఓకే అని చెప్తుంది. ఆ వెనక నుండి అప్పుడే లెన్ మీకు బాగా కనెక్షన్స్ ఉన్నట్టున్నాయి. నీ బ్రదర్‌కి కాఫెటేరియాలో జాబ్ కూడా వచ్చేసింది అన్నట్టంటే, అవును కనెక్షన్స్ ఉన్నాయి. మరి ఇక్కడ తినకు బయటకి వెళ్లి తిను అన్నట్టు ఫెనీ కౌంటర్ ఇస్తుందనమాట. అయినా కూడా లెన్ కావాలని చెప్పేసి, ఫాంగ్ వాళ్ళ పేరెంట్స్ రిటర్న్ వచ్చేస్తున్నారంటగా. ఇక ఫాంగ్ నిన్ను వదిలేస్తారులే. వాళ్ళ పేరెంట్స్ చాలా హై స్టేటస్ కదా! సో, ఇక నువ్వేం గుర్తుంటావులే అన్నట్టు తను కావాలని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఫాంగ్ వచ్చి ఆ మాటలు విని, ఎవరు చెప్పారు నేను వదిలేస్తా అని చెప్పేసని, అక్కడ ఫెనీ దగ్గరికి వెళ్లి ఫెనీని పట్టుకొని లెన్‌కి గట్టి కౌంటర్ ఇస్తాడనమాట. లెన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఇద్దరు కూర్చుంటారు. "మీ పేరెంట్స్ వచ్చారా?" అంటే, "ఆ! వచ్చారు. రేపు మనం మీట్ అవుతున్నాం" అన్నట్టు చెప్తాడు. ఫెయిని తన బాక్స్ ఇచ్చేసి ఫాంగ్‌ని తినమని చెప్తుందనమాట. ఫాంగ్ తనకి నోట్లో పెడుతూ ఉంటాడు. ఫెయిని కూడా చేస్తూ ఉంటే, "పక్కనే ఉన్న మిస్ లియు నాకు కొంచెం కాళ్ళు నొప్పిగా ఉంది. నేను వెళ్తాను. మీ ఇద్దరు ఎంజాయ్ చేయండి" అని చెప్పేసి వాళ్ళిద్దరికీ ప్రైవేట్ స్పేస్ అలా ఇచ్చేసి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో మనకి ఫాంగ్ వాళ్ళ సిస్టర్‌ని అలాగే హువాని చూయిస్తారనమాట. హువా వచ్చేసి "రేపు మనం బయటికి వెళ్దామా వాకింగ్‌కి" అన్నట్టు బయట మీల్ చేద్దాం అన్నట్టు అంటే, "ఏమంటున్నావంటే యాక్చువల్లీ నీ బ్రదర్ నాకు కాల్ చేశాడు రేపు వాళ్ళ పేరెంట్స్‌ని మీట్ అవ్వాలని చెప్పేసి. సో, కన్ఫర్మ్‌గా వాళ్ళ అల్లుడుగా ఒక్కసారైనా సరే వాళ్ళని మీట్ అవ్వాలి. అందుకే నేను గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చాను" అన్నట్టు చెప్తే దానికేం మాట్లాడదనమాట ఫాంగ్ వాళ్ళ సిస్టర్. "నువ్వేం వర్రీ అవ్వకు. మనం వెళ్దాము. బట్ నీకెక్కడైనా సరే కొంచెం ఫీల్ అయినా నీకక్కడ ఉండాలని లేకపోయినా నాకు చెప్పేసేయి వెంటనే అక్కడి నుండి వచ్చేద్దాం. ఫోర్స్ ఏం లేదు" అన్నట్టు చెప్తాడు. అప్పుడు ఫైనల్లీ తను ఓకే అంటుంది. ఆ రోజు నైట్ ఫాంగ్ ఇంకా ఫైని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. గెస్ట్ హౌస్ స్టెప్స్ దగ్గర కూర్చొని. సో, ఫైనల్లీ రేపు మీ పేరెంట్స్‌ని మీట్ అవ్వబోతున్నాం. ఏమని పిలవాలో వాళ్ళకి మీల్ కూపన్స్ కూడా తీసుకొచ్చానంటే, "రేపు నువ్వే ఇవ్వు లోపల పెట్టుకో" అన్నట్టు ఫాంగ్ అంటాడు. రేపు మీ పేరెంట్స్‌ని ఎలా పిలవాలో, మామ్, డాడ్ అని పిలవాలా? లేకపోతే నేమ్స్ పెట్టి పిలవాలా? అంటే తప్పకుండా మామ్, డాడ్ అని పిలువు అన్నట్టు ఫాంగ్ చెప్తాడు. మరి ఓకేనా? వాళ్ళతో నాకంత ర్యాపో లేదు కదా! అంటే లేదు లేదు వాళ్ళలా ఏమనుకోరు. ఇన్‌ఫాక్ట్ వాళ్ళే అనుకుంటారు నాలాంటి అబ్బాయి అసలా నీలాంటి అందమైన అమ్మాయి నాలాంటి అబ్బాయిని ఎలా ప్రేమించింది? ఎలా పెళ్లి చేసుకుందని చెప్పేసి అనుకుంటారు వాళ్ళు. సో, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు అన్నట్టు క్లియర్‌గా చెప్పేస్తాడు. నెక్స్ట్ ఇక ఫెయినీ పేరెంట్స్ అలాగే ఫెయినీ మన ఫాంగ్ వచ్చేసి ఫెయినీ వాళ్ళ ఇంటి గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారనమాట ఫాంగ్ వాళ్ళ పేరెంట్స్ కోసం. సో, ఫైనల్లీ వాళ్ళు రానే వస్తారు. రాగానే ఒకరినొకరు ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటారనమాట. అలాగే ఫెయినీ కూడా హలో చెప్తుంది. వాళ్ళు మష్రూమ్స్ తీసుకొస్తారు ఫాంగ్ వాళ్ళ పేరెంట్స్. ఆ మష్రూమ్స్ తీసుకొని ఫాంగ్ ఏం చెప్తాడంటే, "మీకోసమే చాలా మౌంటైన్ ఎక్కి మరీ కోసుకొనొచ్చారంటే, చాలా థాంక్ యూ" అని చెప్పేసి వాళ్ళని లోపలికి ఇన్వైట్ చేస్తారు. సో, "ఫెనీ నీకు చాలా కష్టంగా ఉంటుంది కదా!" అంటే, "లేదు లేదు నాకు చాలా హ్యాపీగా ఉంది ఫాంగ్ లాంటి మంచి భర్త దొరికినందుకు" అన్నట్టు వాళ్ళ పేరెంట్స్‌తో చెప్తుందనమాట. లోపలికి తీసుకెళ్తారు. ఇంకో పక్క మన ఫాంగ్ వాళ్ళ సిస్టర్ అలాగే హువా తన హస్బెండ్ కూడా అక్కడికి వెళ్దామని చెప్పి అనుకుంటారు కదా! బట్ అన్‌ఫార్చునేట్‌లీ హువా వాళ్ళ గ్రాండ్ మదర్‌కి కొంచెం హెల్త్ బాగుండక హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తారనమాట. అక్కడికి వెళ్ళాల్సొస్తుంది. అదే మాట చెప్తే, "నువ్వెళ్ళు నేను మా గ్రాండ్ మదర్ దగ్గరికి వెళ్తానంటే, ఫాంగ్ వాళ్ళ సిస్టర్ లేదు లేదు నేను గ్రాండ్ మదర్ దగ్గరికే వస్తాను. మా పేరెంట్స్‌ని ఎప్పుడైనా మీట్ అవ్వచ్చు. వాళ్ళు ఇక్కడే ఉంటారు కదా! సో, తొందర ఏం లేదు. నేను అక్కడికే వస్తానని చెప్పేసి తను హువాతోటే వెళ్తుందనమాట. అందుకే వాళ్ళు ఆ రోజు లంచ్‌కి వెళ్ళలేకపోతారు. సో, ప్యారలల్‌గా వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళిద్దరి కోసం వెయిట్ చేస్తూ ఉంటుందనమాట. చాలా సేపటికి రాలేదని చెప్పేసి. సో, ఇక ఫాంగ్ వాళ్ళ అమ్మగారు మాట్లాడతారు. నాకు తెలుసు తను రాదని చెప్పేసి. సో, తను మేము పిల్లల్ని అసలు పట్టించుకోలేదు చిన్నప్పుడు అలా పెంచాము. ఇంకా నా మీద కోపంగానే ఉన్నట్టుంది. సరే ఇట్స్ ఓకే మనం స్టార్ట్ చేద్దాం. చిన్నప్పుడు ఎలాగో మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేదు కాబట్టి, ఇప్పుడు మీకు ఏ హెల్ప్ కావాలన్నా మమ్మల్ని అడగండి అన్నట్టు ఫాంగ్ పేరెంట్స్ అంటే ఫాంగ్ వెంటనే వాళ్ళకిప్పుడు ఒక ప్లేస్‌లో 2 రూమ్స్ ఇస్తున్నారనమాట ఉండడానికి రిటర్న్ వచ్చారు కాబట్టి. సో, ఇప్పుడు ఫాంగ్ వాళ్ళకి ఇల్లు లేదు కదా! అందుకే వాళ్ళ దగ్గరే ఉంటాము అన్నట్టు చెప్తారు. వాళ్ళకిప్పుడు ఎలాగో 2 రూమ్స్ ఉన్నాయి. ఒక రూమ్‌లో వాళ్ళుంటే ఇంకో రూమ్‌లో వీళ్ళు ఉండొచ్చు అని చెప్పేసి. వాళ్ళ పేరెంట్స్ వెంటనే దానికి ఒప్పుకుంటారనమాట. ఫైనల్లీ మళ్ళీ ఫాంగ్‌కి, ఫెనీకి ఇంకొక ప్లేస్‌లో అలా రూమ్ వాళ్ళ పేరెంట్స్ వల్ల వస్తుంది.
ఇక అందరూ హ్యాపీగా ఉండి డిన్నర్ స్టార్ట్ చేస్తారనమాట. హ్యాపీగా డిన్నర్ చేస్తూ ఉంటారు. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.